సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు అన్నింటికి మెషిన్లొచ్చినట్టే వాషింగ్ కు వచ్చేశాయి. ఒకప్పుడైతే మొదట నానబెట్టి సబ్బు పెట్టి మంచిగా రుద్దుకుని బట్టలు ఉతుక్కునేవారు. కానీ ఇప్పుడు యాంత్రికంగా మెషిన్లో వేసేసి తీసి ఆరేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది వాషింగ్ మెషిన్ ద్వారా సులభంగా బట్టలను ఉతుకుతున్నారు. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. దీనివల్ల దుస్తులు త్వరగా పాడైపోవడమో పోగులు బయటకు వచ్చి రంగుపోవడమో జరుగుతుంది. అయితే పలు జాగ్రత్తలను పాటిస్తే దుస్తులను ఎంతో కాలం మన్నికగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెడీమేడ్ గా కొన్న దుస్తులైనా కుట్టించుకున్నవైనా వాటి మీద లేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. లేబుల్స్ పై ఆ దుస్తులను ఎలా ఉతకాలో రాసి ఉంటుంది. ఆ ప్రకారంగా చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, రంగు కూడా పోవు. సాధారణంగా ప్యాంట్లను ఉతికేటప్పుడు వాటిని వాషింగ్ మెషిన్ లో అలాగే వేస్తారు. దీనివల్ల ఆ ప్యాంట్లకు ఉండే జిప్పులు ఇతర దుస్తులకు ఇరుక్కుని అవి కూడా పాడైపోతాయి. దీన్ని నివారించాలంటే ప్యాంటు జిప్ ను పూర్తిగా పైకి లాగి జిప్ ను పై వైపుకు వచ్చేలా ఉంచాలి. వాషింగ్ మెషిన్ లో దుస్తులను వేసేటప్పుడు వాటి లోపలి వైపు బయటికి వచ్చేలా దుస్తులను తిప్పి మెషిన్ లో వేయాలి. దీనివల్ల అవి మెషిన్ లో సులభంగా తిరుగుతాయి, మురికి కూడా వదిలిపోతుంది. వాషింగ్ మెషిన్ లో డిటర్జెంట్ ను సరైన మోతాదులోనే వాడాలి. తక్కువగా వాడితే దుస్తులు శుభ్రపడవు. అదే డిటర్జెంట్ ఎక్కువైతే అది దుస్తుల నుంచి అంత సులభంగా వదలదు. దీంతో ఎక్కువసేపు దుస్తులను ఉతకాల్సి వస్తుంది. దీనివల్ల దుస్తులు పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరకలు అంటిన దుస్తులను విడిగా ఉతికితేనే మంచిది. లేదంటే ఆ మరకలు ఇతర దుస్తులకు అంటుకునే అవకాశం ఉంటుంది. డిటర్జెంట్ తో పాటు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ను కూడా వాడడం ఉత్తమం. ఎందుకంటే అది దుస్తుల రంగును పోనివ్వదు. దీనికి తోడు దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి, పోగులు కూడా అంత త్వరగా రావు. వాషింగ్ మెషిన్ పై ఉన్న సెట్టింగ్స్ ను ఖచ్చితంగా పాటించాలి. ఏ దుస్తులకు ఎలాంటి సెట్టింగ్స్ సరిపోతాయో చూసుకుని వాడితే దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి. వాషింగ్ మెషిన్ లో ఉన్న డ్రైయర్ కంటే దుస్తులను సహజ సిద్ధంగా ఆరుబయట ఆరేయడం మంచిది. దీనివల్ల దుస్తులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.